Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5. సో ఇంతమంది మీరు ప్రోమో చూస్తుంటారు, ఫ్యామిలీ నుంచి ఫుడ్ అండ్ మెసేజెస్ రావడం. సో ఆ ప్రోమోలో ఏం కనిపించింది అనే దాన్ని బట్టి ఒక విషయం అయితే ఇందులో మాట్లాడదాం. అండ్ ఈ వీక్ ఇవాళ ఇంకో ఎలిమినేషన్ ఉండబోతున్నట్టు న్యూస్. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ మొత్తం రేపు షూటింగ్ ఉంటుంది అండ్ సండే ఎపిసోడ్లో మొత్తం ఇవన్నీ వస్తాయి. సో 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. అది చూసే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం అయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వారం టాప్లో చాలా సేఫ్గా ఉన్నదైతే ఆల్మోస్ట్ నబిల్ అని చెప్పొచ్చు. సో కొన్ని చోట్ల నిఖిల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు టాప్ 1 and 2లో ఉన్నారు. అండ్ ఆబ్వియస్గా నెంబర్ 3లో మణికంఠ ఉన్నాడు. నిన్న బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు. సో యాక్యురేట్గా ఈ పోల్ అయితే అలానే వచ్చింది. నెక్స్ట్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ తను సింగిల్గా ఇండివిజువల్గా ఆడాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కానీ తను పృథ్వీ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తుంది, కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఆదిత్య ఇలాగో ఎలిమినేట్ అయ్యాడు. నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫుడ్ మ్యాటర్లో నిఖిల్ వర్సెస్ మణికంఠలో నాకు తెలిసి మణికంఠ వచ్చిందే తన కూతురు కోసం, వైఫ్ కోసం అన్నాడు. సో ఒక సెంటిమెంట్ అయితే ఉంది. నిఖిల్ అంటే ఆల్మోస్ట్ బ్యాచులర్, వాళ్ళు ఎలాగో దూరం ఉండి షూటింగ్ చేస్తుంటారు. సో కాస్త ఓర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొంచెం పెద్దగా ఆలోచిస్తే ఈ విషయంలో మణికంఠకి ఇచ్చినట్లయితే వీళ్ళు అనే సింపతి అక్కడ రాకపోయేది అండ్ ఒక విధంగా అర్థం చేసుకున్నట్లు ఉండేది. సో ప్రోమోలో ఏదైనా మ్యాజిక్ చేశారా, యష్మి మణికంఠకే ఇచ్చాదా అని కూడా డౌట్ వస్తుంది లాస్ట్కి. కాకపోతే ఇవ్వకుంటే మాత్రం తప్పు అవుతుంది. సో మణికంఠకి ఇస్తే బెస్ట్, ఎందుకంటే అదే ఎమోషన్ మీద అతడు హౌస్లో బతికినట్టు ఉంటుంది అక్కడ. సో అది ఇచ్చేస్తే ఆమె ఎక్కడికో వెళ్ళిపోయేది అండ్ అతనికి కూడా ఏదైనా నిజంగా చూపించాలనుకున్నా సాధ్యం కాకపోయేది. సో మొత్తానికైతే అతనికి ఇవ్వడమే వాస్తవం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కోసం డిపెండ్ అయి ఉంటున్నట్టు చెప్పాడు కాబట్టి బాగుండేది ఇస్తే. సో వైల్డ్ కార్డ్స్లో అయితే మనం చెప్పుకున్నట్లు హరితేజ అండ్ రోహిణి అండ్ అదేవిధంగా గౌతమ్, నయని, అవినాష్ అండ్ మెహబూబ్, టేస్టీ తేజ, గంగవ్వ ప్లేస్లో యాంకర్ రవి, లేకపోతే ఇంకెవరైనా రావచ్చని న్యూస్. అంటే విత్ కాషేరు. సో ఇద్దరు ఇట్లా ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నట్టు న్యూస్. ఈ 8 మంది అయితే ఎంటర్ అవుతారు.